వెల్కమ్ టు ఏఆర్ క్రోషెట్ అండ్ మ్యాజిక్స్. హాయ్ గాయ్స్, టుడే వచ్చేసి క్రోషెట్ ఫ్లవర్స్ అనేవి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఫ్లవర్ లో 6 పెటల్స్ వచ్చాయి. చూడండి, 1 2 3 6 వచ్చాయి. 6 పెటల్స్ యూజ్ చేశాను అండ్ ఇది 5 పెటల్స్. మనం మిడిల్ లో చేసే చైన్ ని బట్టి పెటల్స్ అనేవి మనం చేసుకోవచ్చు అకార్డింగ్ టు ది మిడిల్ లో ఉండే సర్కిల్ ని బట్టి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ గురించి కానీ మీకు ఏమైనా డీటెయిల్డ్ వీడియో కావాలంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. స్లిప్ నాట్ వేసుకొని 7 చైన్ స్టిచ్ అనేది తీసుకోవాలి. 7 చైన్స్ అనేది వేస్తున్నాను నేను. ఓకే, మీకు స్లిప్ నాట్ గురించి కానీ చైన్ స్టిచ్ గురించి కానీ ఇక్కడ అర్థం అవ్వకపోతే నేను డీటెయిల్డ్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ అనేది. సో వెళ్ళి చూడండి, దాన్ని నెక్స్ట్ ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. 7 చైన్స్ అనేవి ఇక్కడ 7 చైన్స్ అనేవి వేసుకోవాలి. ఓకే, చైన్ స్టిచ్ ఇవి వచ్చేసి 6 అయినాయి. ఇంకొక చైన్ వేసేసుకుంటే 7 అవుతుంది. అంటే ఇక్కడ మధ్యలో ఇది వేస్తాం కదా, ఇదే మనకు మిడిల్ లో ఫ్లవర్ మధ్యలో ఆ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఈ చైన్ వల్ల. ఓకే, ఇప్పుడు 6 చైన్స్ అయినాయి. ఇంకొక చైన్ వేసుకుంటే 7 అవుతుంది. నేను 7 చైన్స్ వేస్తున్నాను సర్కిల్ కి, మిడిల్ సర్కిల్ కి. ఓకే, 7th అనేది 6 అయినాయి. ఇంకొకటి వేస్తున్నాను, 7 అయినాయి. ఓకే, 7 అయినాయి కదా చైన్స్. ఈ 7 చైన్స్ ని మనం స్లిప్ స్టిచ్ తో అటాచ్ చేసి ఇట్లా సర్కిల్ లాగా ఫామ్ చేయాలి. ఓకే, ఈ ఫస్ట్ స్టిచ్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఉంది 7 స్టిచెస్ ఉంది. ఓకే, ఈ ఫస్ట్ స్టిచ్ లో హుక్ ని పెట్టి స్లిప్ స్టిచ్ చేయాలి. హుక్ ని పెట్టేసి ఇన్సర్ట్ చేయాలి ఫస్ట్ స్టిచ్ లో సైడ్ కి ఓన్లీ 1 దాంట్లో పెట్టి ఈ లూప్ దాంట్లోంచి లాగాలి, ఆ 1 దాంట్లో. అండ్ మనకు ఇక్కడ ఉంది కదా హుక్ పైన, దీంట్లోంచి కూడా లాగాలి. ఇలా లాగేసి సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే మన ఫ్లవర్ కి బేస్. ఆ ఫ్లవర్ మధ్యలో ఉండే సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ అనమాట ఇది. ఇదే మెయిన్ బేస్ దానికి. ఓకే, ఇప్పుడు మనం ఇలా ఈ ఫ్లవర్ ఉందా, ఈ సర్కిల్ మనం చేసిన సర్కిల్ అనమాట. ఆ రౌండ్ సర్కిల్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఓకే సర్కిల్ అయిపోయింది. పెటల్స్ వచ్చేసి ఫస్ట్ సింగిల్ క్రోషే చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసి ఫుల్ లూప్ అండ్ 2 లూప్స్ వచ్చాయి ఇక్కడ మీకు. అండ్ ఆ 2 లూప్స్ నుంచి చేశారు ఇలా సింగిల్ క్రోషే చేసుకొని నెక్స్ట్ 2 చైన్ స్టిచ్ 1 నెక్స్ట్ 3 ట్రిపుల్ క్రోషెస్ చేసుకోవాలి. ట్రిపుల్ క్రోషెస్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. 1 2 ఇలా 2 లూప్స్ తీసుకొని సర్కిల్ లో ఇన్సర్ట్ చేయాలి. ఇలా 4 లూప్స్ వస్తాయి. ఫస్ట్ 2 లూప్స్ నుంచి లాగాలి. ఓకే, 4 ఉన్నాయి కదా, ఫస్ట్ 2 లూప్స్ నుంచి లాగాలి. అండ్ నెక్స్ట్ 2 లూప్స్ నుంచి లాగాలి. సింగిల్ క్రోషెట్ 2 చైన్ స్టిచ్, మళ్ళీ తర్వాత 3 ట్రిపుల్ క్రోషెట్. 3 ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేది మనం ఈ ఫస్ట్ ఒక పెటల్ కి ఇలా ఒక ట్రిపుల్ క్రోషెట్. ఫస్ట్ ఇది ఉంది ట్రిపుల్ క్రోషెట్. ఫస్ట్ చైన్ వచ్చేసి మనం 2 చైన్ స్టిచ్ ఇది. సెకండ్ 1 ట్రిపుల్ స్టిచ్ అయింది. పెటల్ కి 3 ట్రిపుల్ క్రోషెట్ చేసుకోవాలి. చూడండి కేర్కొట్టాలి. ఈ ఫస్ట్ అయింది. సెకండ్ 1 ట్రిపుల్ క్రోషెట్ చేసినాము. ఇప్పుడు ఇంకొక ట్రిపుల్ క్రోషెట్ చేస్తున్నాం. ఇంచు ఫుల్ you'll get the 4 loops వస్తాయి. ఫస్ట్ 2 లూప్స్ నుంచి నెక్స్ట్ 2 లూప్స్ నుంచి నెక్స్ట్ 2 లూప్స్. సెకండ్ ట్రిపుల్ క్రోషెట్ కూడా కమండి చైన్ స్టిచ్ ది 2 ట్రిపుల్ క్రోషెట్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ ట్రిపుల్ క్రోషెట్ చేస్తున్నా. 2 లూప్స్ ఇన్సర్ట్ 4 loops. This is the third triple crochet. ఫస్ట్ 2 loops నుంచి పోయింది అండ్ సెకండ్ అలాగే థర్డ్ ట్రిపుల్ క్రోషెట్ కూడా 5 loops నుంచి. సో ఇది థర్డ్ ట్రిపుల్ క్రోషెట్ చేస్తున్నాను. వెయిట్ ఎ మినిట్. థర్డ్ 2 loops చూడండి
ఏమి చూస్తే మీకు కట్ చేసి ఫస్ట్ ఏమో చైన్ స్టిచ్, తర్వాత 3 వచ్చేసి అగైన్ 3 ట్రిపుల్ క్రోషెట్స్. వాటిని ఇట్లా ఒక సైడ్ కి లాగేయాలి. ఓకే, 2 చైన్స్ లాగేసి మళ్ళీ 2 చైన్ స్టిచ్ అగైన్ రిపీట్. 2 చైన్స్ అయిపోయింది. మళ్ళీ అగైన్ మళ్ళీ 1 సింగిల్ క్రోషెట్ చేయాలి. సింగిల్ క్రోషెట్ ఇలా చూడండి. ఒక మళ్ళీ ఆ సింగిల్ క్రోషెట్ కూడా ఇట్లా దగ్గర జాయిన్ అవన్నీ స్టిచెస్ ని ఒక సైడ్ కి లాగా. అర్థమైంది కదా. ఫస్ట్ ఒక సింగిల్ క్రోషెట్ చేసుకున్నాము, తర్వాత వేరే చైన్ స్టిచ్ చేసుకున్నాము అండ్ 3 ట్రిపుల్ క్రోషెట్ చేసుకున్నాము అండ్ మళ్ళీ 2 చైన్ స్టిచ్ అండ్ సింగిల్ క్రోషెట్. ఇలా పెటల్ అనేది రిమైనింగ్ అన్ని కూడా చేసుకోవాలి. కంప్లీట్ చేస్తాం కదా. సేమ్ అలా ఆల్రెడీ మనం సింగిల్ క్రోషెట్ ఏం చేస్తాం కాబట్టి మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ 2 చైన్ స్టిచ్ తో స్టార్ట్ చేయొచ్చు. ఎండింగ్ లో ఒక సింగిల్ క్రోషెట్ ఆల్రెడీ చైన్ క్రోషెట్ అనేది ఎండింగ్ లో చేశాను కాబట్టి 2 చైన్ స్టిచెస్ వేసుకోవాలి. చైన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 క్రోషెట్ వేసుకోవాలి. అదే సర్కిల్ లో అన్ని వేసుకోవాలి. 3 ట్రిపుల్ క్రోషెట్ స్టిచెస్. ట్రిపుల్ క్రోషెట్ గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్ వీడియో చూడండి. మీకు డౌట్ అనేది రాదు, క్లారిటీగా ఉంటుంది. బేసిక్ వీడియో అది ఉంది. ఇది ఉలెన్ థ్రెడ్ కదా, అందుకే అలా వచ్చేసింది. ట్రిపుల్ క్రోషెట్ అయిపోయింది. ఇంకా 1 ట్రిపుల్ క్రోషెట్. సెకండ్ ట్రిపుల్ క్రోషెట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక చైన్ స్టిచ్, 2 ట్రిపుల్ క్రోషెట్ అయినాయి. థర్డ్ ట్రిపుల్ క్రోషెట్ చేస్తున్నాం. సెకండ్ పెటల్ లో థర్డ్ ట్రిపుల్ క్రోషెట్. 3 ట్రిపుల్ క్రోషెట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ చైన్ స్టిచ్ ఇవన్నీ ఒక సైడ్ లాగాలి. 2 చైన్ స్టిచెస్ వేసేసుకోండి. ఇలా అప్పుడప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఓన్ వరీ, అది లాగేసి పెట్టేసుకుంటుంది. సింగిల్ పెట్టేసుకుంటే సెట్ ఎండ్. మళ్ళీ అగైన్ సింగిల్ క్రోషెట్ వేసేసుకుంటాం. ఓకే, దాని అవ్వగానే సైడ్ లాగేసాం. పెట్టెల్ అయిపోయిన వెంటనే సేమ్ అదే విధంగా ఆల్రెడీ సింగిల్ క్రోషెట్ ఎండింగ్ లో వేసాం అవుతాయి. ఇప్పుడు 2 చైన్ స్టిచ్, ట్రిపుల్ క్రోషెట్, సైడ్ కి 2 చైన్ స్టిచ్, సింగిల్ క్రోషెట్, 2 చైన్ స్టిచ్. ఇదే ప్యాటర్న్ ని రిపీట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ 2 చైన్ ఎండింగ్ వరకు అన్ని పెటల్స్ 5 పెటల్స్ అయిపోయాయి. ఒక పెటల్ వచ్చేసి ఒక సింగిల్ క్రోషెట్, ఫైనల్ పెటల్ 2 క్లోజింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ 3 ట్రిపుల్ క్రోషెట్, పెటల్స్ అయితే సిమిలర్ గా మళ్ళీ 2 చైన్ స్టిచ్, సేమ్ ఎండింగ్ లో సింగిల్ క్రోషెట్. అదే ప్యాటర్న్ ని ఫాలో అవుతుంటే మనం ఎన్ని పెటల్స్ కావాలో అన్ని సార్లు ఆ ప్యాటర్న్ రిపీట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ చేసిన పెటల్ విధంగానే స్లోగా చేయించాను కదా, అదే విధంగా అన్ని పెటల్స్ కూడా చేసుకోవాలి. ఓకే, చూడండి 3 అయిపోయాయి. థర్డ్ పెటల్ కూడా 2 చైన్ స్టిచ్ చేసేసి ఇప్పుడు ఒక సింగిల్ క్రోషెట్ వేసేసి 3 petals. Same one, 2 chain stitch, 3 triple crochets, అక్కడ మీరు మధ్యలో సర్కిల్ వచ్చేసి ఒక 6 చైన్స్ వేసారనుకోండి, 6 or 7 కి 5 పెటల్స్ లాగా వస్తాయి. ఫోర్త్ పెటల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, లూప్స్ అన్ని వన్ సైడ్ కి ఇలా లాగేసారు స్టిచ్ అయిన వెంటనే. లాస్ట్ 4 అయిపోయినాయి పెటల్స్ అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ వన్ 2 చైన్స్ చేసుకొని సేమ్ 3 ట్రిపుల్ క్రోషెట్ చేసుకోవాలి సిమిలర్ గానే. బట్ ఏంటంటే దీంట్లో లాస్ట్ కి సింగిల్ క్రోషెట్ అనేది ఇందులో చేయం. ఏంటో చెప్తాను చూడండి.
ట్రిపుల్ క్రోషెట్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ పెటల్స్ లాగే. 2 అయింది. ఇంకో లాస్ట్ ట్రిపుల్ క్రోషెట్ ఇంకోటి చేసుకుందాం. ఓకే. 2 ట్రిపుల్ క్రోషెట్ అయిపోయినాయి. లాస్ట్ ట్రిపుల్ క్రోషెట్ అని చేసుకొని త్రీ అయిపోయింది. 3 అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఫిఫ్త్ పెటల్ కూడా 3 ట్రిపుల్ క్రోషెట్ కంప్లీట్ అయిపోయింది. 2 చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫిఫ్త్ పెటల్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు దీన్ని ఇలా అటాచ్ చేయాలంటే ఈ ఫస్ట్ స్టిచ్ ఉంది కదా దాంట్లో స్లిప్ స్టిచ్ అనేది వేయాలి. ఓకే. ఇలా 3 ట్రిపుల్ క్రోషెట్ చేసి 2 చైన్ స్టిచ్ చేసాక దీంట్లో వచ్చి స్లిప్ స్టిచ్ దాంట్లోంచి లాగాలి అండ్ ఈ థ్రెడ్ని మళ్ళీ దీంట్లోంచి ఈ లూప్లోంచి కూడా లాగాలి. ఈ విధంగా స్లిప్ స్టిచ్తో మన ఫ్లవర్ ప్రిపరేషన్ అనేది అయిపోయింది. చూడండి 5 పెటల్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఫ్లవర్ అనేది అయిపోయింది. ఎక్స్ట్రా కట్ చేసుకొని దాన్ని ఎలా లాక్ చేయాలో చెప్తాను. ఎక్స్ట్రాస్ కట్ చేసుకుందాం. మీరు నాలాగా కాకుండా ఒక షార్ప్ అండ్ సీజర్ యూస్ చేయండి. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ షార్ప్ అండ్ సీజర్ అవైలబుల్గా లేదు. ఐ విల్ బై ఇట్. నేను రీప్లేస్ చేస్తాను. ఓకే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన పార్ట్‌ని కూడా ఈ లూప్ ఉంది కదా! ఈ లూప్‌లోంచి లాగాలి. ఈ కట్ చేసిన పార్ట్‌ని ఈ లూప్‌లోంచి ఇలా ఒకసారి తీయాలి. సో, అది లాక్ అయిపోతుంది. ఫ్లవర్ అనేది ఊడిపోకుండా. అండ్ ఈ స్టిచెస్‌ని గట్టిగా ఇలా లాగేసుకుంటే ప్రాపర్‌గా షేప్ అనేది రావాలి. సీ ఈ ఎక్స్‌ట్రాస్ మీరు కట్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్‌గా కట్ చేసేసుకోవచ్చు ఎక్స్‌ట్రాస్ అండ్ లేకపోతే ఒక ప్లాస్టిక్ నీడిల్‌తో ఈ ఎనకాల ఉన్న లూప్స్ ఉన్నాయి కదా! వాటిలోకి ఒక 2, 3 లూప్స్‌లోకి ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ దాన్ని ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఓకే. ఇలా మనం 5 పెటల్ ఫ్లవర్స్ అనేది ఇలా మేక్ చేసుకుంటాం. ఈ ఫ్లవర్స్‌ని మనం ఈ మధ్య రీల్స్‌లో బటన్స్ లాగా పెట్టుకోవడం, బటన్స్ కట్ చేసి అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. షార్ట్ బటన్స్‌కి ఆ బటన్ సైజ్‌ని బట్టి ఫ్లవర్ మేక్ చేసుకోవచ్చు. థాంక్ యూ.